హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మనం బ్లౌజ్ కటింగ్ అయితే చూసేద్దామండి. క్రాస్ ఉన్నదల్లా మనం కట్ చేసేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఐరన్ అయితే చేసుకోవాలండి. బ్లౌజు నీట్గా ఐరన్ చేసుకుంటే ఏంటంటే మనకి కటింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. మనకి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. బ్లౌజ్ కట్ చేయడానికి అయితే నీట్గా ఎప్పుడైతే ఉంటుందో బ్లౌజ్ కటింగ్ ఇంకా బాగా చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి. అందుకని ఐరన్ అయితే చేసేసుకుంటాను నేను. ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి అయితే ఇలా చూసుకుంటున్నాను. చూడండి, నేనైతే ఎలా కట్ చేస్తున్నానో మీరు అబ్జర్వ్ చేయండి. చాలా సింపుల్గా ఉంటుందండి. చాలా సింపుల్ కటింగ్, పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అయిపోతుందండి ఈ కటింగు. ఇప్పుడు వచ్చి నడుము పొడవండి. అది ఎంతవరకు ఉందో అంతవరకు. పైన కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అయితే తీసుకోవాలి అండి. నేను పైన పొడవు కాడ అయితే ఖర్చు తీసుకున్నాను కానీ మార్కింగ్ పెట్టలేదు. ఇప్పుడు వచ్చి నడుము కిందండి ఇలా ఫోల్డ్ చేసేసి ఆడకో మార్కింగ్ తీసుకోవాలి. డాట్లకో మార్కింగ్ 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలండి. మీ దగ్గర టేప్ ఉంటే 2 ఇంచెస్ అయితే కట్ చేసుకోండి, మార్కింగ్ తీసుకోండి. నాకు ఏంటంటే అలవాటు కాబట్టి నేను అలాగా మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు స్కేల్ ఉంటే స్కేలు, టేప్ ఉంటే టేపు. ఇక్కడైతే 2.5 అయితే గీసుకోవాలండి. పైన కూడా 2.5 అయితే గీసుకోవాలి. పైన గీసుకున్న గీతకి కింద గీసుకున్న గీతకి అయితే మనం స్ట్రైట్గా లైన్ అయితే తీసుకోవాలి. ఇది రౌండ్ మేడ అయితే పెట్టమన్నారండి. ఇప్పుడు వచ్చేసి లెంత్ అండి. లెంత్ నేను ఒకసారి కాజా పట్టీ కాడి నుంచి అయితే తీసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి నడుము పొడవు, చంక పొడవండి. దీన్ని చంక పొడవు అంటారు. కింద నుంచి చంక పొడవు ఎంతవరకు ఉందో అంతవరకు అయితే మార్కింగ్ తీసుకోవాలి ఖర్చుతోటి. అలాగే బ్లౌజ్కి అయితే ఎలాగుందో అలాగా మనం మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి. ఇక్కడైతే 1 ఇంచెస్ అయితే పెట్టుకోవాలండి ఆమ్ రౌండ్కి. అలా రౌండ్ వచ్చేలాగైతే గీసేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను. చంక ఆమ్ రౌండ్ అన్నది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం ఎక్కడికి అనుకున్నామో అక్కడికైతే వచ్చిందండి. ఈ కటింగ్ అయితే చాలా సులువుగా ఉంటుంది. పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ అయితే ఫిట్ అయిపోతుంది. ఒక్కసారి నా వీడియో చూసి మీరు బ్లౌజు కట్ చేశాక నాకు కామెంట్ అయితే చేయండి. ఎవరైనా నా కటింగ్ చూసి ఫాలో అవ్వి నా మెథడ్లో బ్లౌజ్ కట్ చేసి కుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకు కాల్ కూడా చేయొచ్చండి. నా ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదండి. నేను ఫ్రంట్ పార్ట్కి అయితే ముందు బ్యాక్లోనే తీసుకుంటాను. చంకకా నుంచి అయితే ఖర్చు ఉంటుంది కదండి. ఆ ఖర్చు కాడికైతే నేను స్ట్రైట్గా తీసేసుకున్నాను. ఒక మార్క్ అయితే గీసుకున్నాను. మీకు అలా తెలియకపోతే కనుక కింద సేఫ్ బెల్ట్ ఉంటుంది కాబట్టి సేఫ్ బెల్ట్ పైన మనం ఖర్చుతోటైతే ఒక మార్కింగ్ గీసాను చూడండి. ఖర్చు కిందకి ఒక మార్కింగ్ గీసుకోవాలండి. ఖర్చు తీసేసి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఫ్రంట్ పార్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను.
ఇప్పుడు మార్కింగ్ గీసుకున్నాము, దాని ప్రకారం అయితే మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను హ్యాండ్సే తీసుకుంటానండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాను. మనకి మడత పెట్టుకుంటాం కదండి, దానికైతే 1 ఇంచ్ అయితే మీరు టేప్తో గీసుకొని వేసుకోండి. ఇప్పుడు క్రాస్ ఉంది కాబట్టి నేను లైన్ గీసి క్రాస్ అయితే తీసేసాను. 1 ఇంచ్ అయితే గీసుకొని లైన్ అయితే గీసేసుకోండి. ఓకేనా? ఈ మెథడ్లో ఒకసారి అయితే బ్లౌజ్ అయితే కట్ చేయండి, చాలా ఫిట్గా అయితే వస్తుంది, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి పొడవు తీసుకుంటున్నాను. ఖర్చుతో అయితే ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ తీసుకుంటున్నాను. ఒకవేళ ఎవరికన్నా అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ అయితే చేయండి. కామెంట్స్ పెడితే ఏంటంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంటుందండి, కటింగ్ పెట్టాలని ఇంట్రెస్ట్ అయితే నాకు లేదండి. కాకపోతే వీడియో ఏదో పెట్టాలనేసి అయితే నేను బ్లౌజు కటింగ్ అయితే పెడుతున్నానండి. ఇప్పుడు చంక ఆమ్ రౌండ్కి చంక కానించి అయితే అదే మార్కింగ్ అలా గీసుకోవాలి హ్యాండ్కి అయితేని, అంటే కుట్టు మనకి అక్కడికి వస్తుంది అన్నమాట. హ్యాండ్ కటింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి, ఎక్కడ నుగ్గు కానీ ఏమీ రాదు. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా బాగా అయితే చెప్తున్నాను నేను, 1-10 సార్లు చెప్తున్నానంటే నా మెథడ్లో ఒక్కసారి అయితే బ్లౌజ్ అన్నది కటింగ్ చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇలా కట్ చేశారంటే చాలా ఫిట్గా అయితే వస్తుంది. అక్కడికైతే టాకా పెట్టిన కాడికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అక్కడికి వస్తుందండి కుట్టు. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా విడదీసేసి, ఇది మిడిల్ పార్ట్ అండి, మిడిల్ పార్ట్కి టాకా పెట్టేసుకోండి. టాకా పెట్టుకున్న తర్వాత అక్కడ నుంచి 1 ఇంచ్ అయితే పెట్టుకోండి. నాకు అలవాటు కాబట్టి నేను ఎగ్జాంపుల్గా పెట్టేసుకుంటున్నాను. అలా క్రాస్లో ఒక లైన్ అయితే ఎస్ ఆకారంలో అయితే మార్కింగ్ తీసుకొని కట్ చేసేయాలి. అది ఫ్రంట్ పార్ట్ అనేసి తెలియడం కోసం టాకా అలా పెట్టుకోవాలండి. మనకి కుట్టేటప్పుడు ఏంటంటే కన్ఫ్యూజ్ ఉండదు అలా టాకా పెట్టుకున్నామంటే. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్లోనే బాగా చూడండి, చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. బ్యాక్ పార్ట్ మొత్తం అంతా ఇలా వేసేసి స్ట్రైట్గా నేను ఇందాక మార్కింగ్ పెట్టాను కదండి, అక్కడికైతే ఫోల్డింగ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఫ్రంట్ పార్ట్ అక్కడికి వస్తుంది. చూడండి, నేను చూపిస్తాను. ఇది ఎలాగైతే వేస్తామో బ్యాక్ పార్ట్ సేమ్ అలాగే లైన్ అయితే గీసేసుకోండి. చూడండి, ఎలా ఉందో అలాగ లైన్ను ఎగ్జాక్ట్గా అయితే గీసేసుకోండి.
ఇప్పుడు అక్కడ స్కేల్ తోటి అయితే మీరు లైను స్ట్రైట్గా అయితే గీసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని మార్కింగ్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడికి ఖర్చు కాడ పెట్టుకొని రౌండ్ ఎలాగుందో, నెక్ రౌండ్ ఎలాగుందో అలాగైతే తీసుకోండి. కొంచెం చీకటిగా అయితే అనిపిస్తుందండి. ఓకేనా, 4 ఉక్సుల కాడికి అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, పైన ఖర్చుతో తీసుకున్నాను, కింద ఎగ్జాక్ట్గా అయితే మార్కింగ్ గీసాను. సరిపోయింది చూసారు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లో ముందు అలా తీసేసుకుంటే, నేను డాట్ పెట్టాను కదండి, అలా తీసుకుంటే ఎగ్జాక్ట్గా అయితే సేమ్ మనకి ఫ్రంట్ పార్ట్లో వచ్చేస్తుందండి. అదిగో చూడండి, కరెక్ట్గా ఖర్చుతోటి మార్కింగ్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు 4 అయితే మనం 4 ఉక్సుల కాడ అయితే మార్కింగ్ పెట్టుకున్నాం కదండి, అది ఆమ్ రౌండ్ అయితే ఇలా చేసుకోవాలి, ఇలా గీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్లో అయితే నేను 1/2 ఇంచు కొంచెం మార్క్ గీసుకొని ఆమ్ రౌండ్ అన్నది తీసేస్తాను. ఇలా కానీ మీరు కటింగ్ చేసుకున్నారంటే మీ జాకెట్ మీరే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి. చూడండి ఒకసారి బాగా పర్ఫెక్ట్గా చూడండి. నేను మార్కింగ్ ఇస్తున్నాను. ఇక్కడికి వచ్చేసి డాట్ అండి, అక్కడి నుంచి చూపిస్తున్నాను చూడండి. నేను ఎలాగైతే మార్కింగ్ వేస్తున్నానో చూడండి ఒకసారి. అదిగో అక్కడికి డాట్ అయితే పెట్టాను. అక్కడికి డాట్ వేసుకున్నాం కాబట్టి ఖర్చుతో అయితే ఎగ్జాక్ట్గా అయితే సరిపోయింది. చూడండి, ఈ మెథడ్లో ఒకసారి అయితే బ్లౌజ్ కట్ చేయండి, చాలా బాగా అయితే వస్తుంది. ఓకేనండి, ఇలా కట్ చేసుకున్నారంటే మీకు మీ బ్లౌజ్ మీరే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ కటింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. నేను చాలాసార్లు అయితే చెప్తున్నాను, ఈ మెథడ్లో మీరు కట్ చేస్తారంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందని. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఏముందండి, మీకు సెట్ అయింది అనుకోండి, మీ బ్లౌజులు కాకుండా మీ పక్క వాళ్ళ బ్లౌజులు కూడా మీరు స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు కదా. ఒకసారి అయితే ట్రై చేయండి. నాకు ఉపయోగం ఏం లేదండి. ఒకసారి మీకు ఏమైనా యూజ్ అవుతే కనుక ఇలా కట్ చేసుకోండి. ఎవరైనా ట్రై చేసి నా వీడియో చూసి ఎవరన్నా స్టిచ్చింగ్ చేస్తే కనుక నాకైతే కామెంట్ పెట్టండి ప్లీజ్. అంటే నా వీడియో ఎవరు ఫాలో అవ్వరు, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరికి వచ్చింది అన్నది నాకైతే అనిపిస్తుంది. మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే ఏంటంటే నాకు ఇంకా కొంచెం వీడియోస్ ఇంకా బాగా తీయాలి, బాగా పెట్టాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు పెట్టాలన్న ఇంట్రెస్ట్ అయితే నాకు వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ఎగ్జాక్ట్గా చూడండి. అలా పెట్టేస్తాను హ్యాండ్స్ ఇవి. ఓకేనండి, ఒకసారి అయితే ట్రై చేయండి.